హలో ఫ్రెండ్స్, ఏపీలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అనే పథకాలను ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో ఒకటైన ఫ్రీ బస్ స్కీమ్ అనే స్కీమ్ కోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం తెలంగాణ ఇంకా కర్ణాటకలో విజయవంతంగా అమలవుతోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం దీన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇటీవల ఒక ప్రెస్ మీట్లో తెలిపారు. నెలలోపే అమల్లోకి తెస్తామన్నారు. ఆయన వ్యాఖ్య చేసి వారమైంది. అంటే ఆగస్టు 1 నుంచి ఈ స్కీమ్ అన్నది అందుబాటులోకి వస్తుంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని ముందుగా విశాఖపట్నంలో ప్రారంభిస్తారని తెలిసింది. అయితే ఈ పథకం అమలులో ఒక చిన్న సమస్య ప్రభుత్వానికి ఎదురైంది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది. కానీ ఆ ప్రక్రియ అయితే ఇంతవరకు పూర్తి చేయలేదు. దాంతో ఈ సమస్యను పరిష్కరిస్తూ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ క్రమంలో మంత్రి ఆర్టీసీని పూర్తిగా కాపాడతామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు కూడా తెస్తామని, అందుకోసం డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు 18,20,00,000 కేటాయించినట్లు తెలిపారు ఆయన. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి అనేవి తెలుసుకుందాము. ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ ఇంకా అధికారికంగా రిలీజ్ అయితే చేయలేదు, కానీ కొన్ని ప్రభుత్వ వర్గాల ద్వారా కొంతమేర సమాచారం అయితే తెలుస్తుంది. దాని ప్రకారం ఉచిత బస్సు ప్రయాణానికి అప్లై చేసుకునే మహిళలకు కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్తున్నారు. ఆ అర్హతలు ఏంటంటే, ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి, తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. పురుషులకు ఈ పథకం ఛాన్స్ లేదు. ఈ పథకం పొందే మహిళ దగ్గర ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ అనేవి ఉండాలి. ఈ పథకం ప్రయోజనం పొందాలి అనుకునే మహిళల దగ్గర తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా రేషన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, మహాశక్తి స్మార్ట్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇవన్నీ మన దగ్గర ఉంటే మనం ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి ఎలిజిబుల్. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక పోర్టల్ తయారు చేస్తోంది అని సమాచారం వచ్చింది. ఆ పోర్టల్ రెడీ అయ్యాక అందులోకి ఎంటర్ అవ్వాలి, అప్లై బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఫారం స్క్రీన్ పైన ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ మన దగ్గర ఉంటే మనం ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి ఎలిజిబుల్. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక పోర్టల్ తయారు చేస్తోంది అని సమాచారం వచ్చింది. ఆ పోర్టల్ రెడీ అయ్యాక అందులోకి ఎంటర్ అవ్వాలి, అప్లై బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఫారం స్క్రీన్ పైన ఓపెన్ అవుతుంది. దాన్ని ఫిలప్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఈ నెలలోనే అధికారిక గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.